ఓం శ్రీ సద్గురువే నమః. నేను న్యూమరాలజిస్ట్ వనజ. ఈరోజు టాపిక్ ఏమనగా, మేడం మేము అన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తాను, అన్ని వ్రతాలు చేస్తున్నాం, ఇన్ని నోములు చేస్తున్నాం, అయినా మాకు కష్టాలు కంటిన్యూగా వస్తున్నాయి అని కాల్స్ చేస్తూ ఉన్నారు. మీకు కష్టాలు వస్తాండాయి, నష్టాలు వస్తాండాయి, మోసపోతున్నారు అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ జన్మల కర్మ అనేది మిమ్మల్ని క్లీన్ చేస్తూ ఉందని అర్థం చేసుకోవాలి. ఏమంటే ఇప్పుడు మాకే ఎందుకు కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే మీ కర్మని క్లీన్ చేస్తూ ఉండరు, ఆ మెథడే జరుగుతూ ఉంది అని అర్థం. ఆ కష్టాలకు ఓర్చుకొని తట్టుకొని ముందుకి మనకి ఏ దారి దొరుకుతుందా అని చూడడం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏంటి మేడం న్యూమరాలజీ నమ్మొచ్చా నమ్మకూడదా, అది మేడం ఇది మేడం, పెళ్లి చేస్తారా మేడం, ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్తో అంతా ఇన్ని రోజులుగా వీడియో చేయడానికి ముందుకు రాకుండా ఉండేలాగా అయిపోయింది. ఏమంటే ఇప్పుడు న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరూ పంచరత్నాలను ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరికి మీకు ఇలా మొబైల్ నెంబర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ డేట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మీ ముందు జన్మ కర్మ అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది అని మాత్రం 100% నమ్మాలి. ఎందుకంటే నెంబర్స్ అనేది ఎవరిని వదిలిపెట్టట్లేదు. మీకు ఈ నెంబర్ వచ్చింది, ఎవరి రూపంలోనో ఒకరి రూపంలో మీకు ఆ నెంబర్ వచ్చింది, ఈ మొబైల్ నెంబర్ రాంగ్ టోటల్ మొబైల్ నెంబర్ మీకు వచ్చింది అంటే మీ కర్మని మిమ్మల్ని వెంటాడి ఆ నెంబర్ మీ లైఫ్లోకి వచ్చిందని అర్థం చేసుకోండి. ఇచ్చిన వాళ్ళని, తీసుకున్న వాళ్ళని అందరినీ ద్వేషించకుండా ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. అలాంటి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఉన్నాయంటే మీ మైండ్లో ఆరా లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. మీ బిజినెస్ పైన, మీ పర్సనల్ లైఫ్ పైన, మీ వ్యక్తిత్వం పైన మీకు దెబ్బపడే అవకాశం ఉంటుంది. అందుకోసమని పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి ముందుకు నడవండి. ఏదో ఒక దారిలో మీకు బ్రతుకు తెరువు అనేది కష్టాల నుంచి బయటపడాలి అని అయితే దారి అయితే మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది. మీరు పంచరత్నాలను అయితే మాత్రం ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ చూసుకోండి, నేమ్ చూసుకోండి. ఇది కలియుగం కాబట్టి కంపల్సరీ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఎలాంటి టోటల్స్ వస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా. అందరూ కామన్గా 156 అంటే 156కే ఎదురు చూసుకొని అందులోనే పెట్టండి మేడం, ఇందులోనే పెట్టండి మేడం, అదే లెటర్ కంటిన్యూ చేయండి మేడం, అట్లని మాత్రం అనొద్దండి. వాళ్ళు అంతో ఇంతో నేర్చుకునే కదా మీ ముందుకు వచ్చి మీకు చెప్తా ఉంటారు. వాళ్ళ మెథడ్లో వాళ్ళని ఫాలో అవ్వండి. 10 రకాలు, 20 రకాలు అట్లా 100 మందిని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది వీళ్ళకి, వీళ్ళు చెప్పింది వాళ్ళకి అలా పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతుంది. మీకు రిజల్ట్ వచ్చిందా, మీరు ఫాలో అవుతున్నారా, సిన్సియర్గా ఫాలో అవుతున్నారా, ఎక్కడో ఒక దగ్గర మీకు ఆ పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దానికోసం గట్టిగా నమ్మి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలని ఓర్చుకునే ఇది ఉండేలాగా చూసుకోండి. అంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడండి. కష్టాలు అనేది మనుషులకే వస్తాయి. ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాల లైఫ్లో కష్టాలు అనేది అందరికీ ఎక్కడో ఒక దగ్గర వస్తాయి. కానీ మాకే ఎందుకు వచ్చినాయి అని మాత్రం అనొద్దండి. కష్టాలు వచ్చినాయి అంటే మీ కర్మని మీరు క్లీన్ చేసుకుంటున్నారు. అది ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.